బెంగల్ తుఫాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం ప్రభావంతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తాత్కాలికంగా షెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు టీటీడీ అధికారులు. తిరుమలలో ఉన్న జలాశయాలు నిండు కుండలా తలపిస్తూ ఉన్నాయి. శేషాచలం కొండలో జలపాతాలు మనోహరంగా పారుతూ ఉన్నాయి. వర్షం కారణంగా శ్రీవారి మెట్టు నడక మార్గం, పాప వినాశనం, గోగర్భం దారిని మూసివేశారు టీటీడీ అధికారులు. నిన్న 73,619 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ బిద్దు. అంటే బెంగల్ తుఫాన్ ప్రభావం అయితే మాత్రం తిరుమలలో అయితే కనిపిస్తా ఉంది. ఈ యొక్క వర్షాన్ని కూడా 2 రోజులుగా ఎడతెరపలేని వర్షం అయితే తిరుమలలో ఆగకుండా అయితే కురుస్తుంది. ఈ యొక్క వర్షం కూడా ఆగకుండా కురిసిన నేపథ్యంలోనే తిరుమల నుంచి పక్కన ఉన్నటువంటి అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాలు అయితే మాత్రం వాటికి కూడా ఈ రోజు పోయేటువంటి దారులు కూడా మూసివేశారు. ఇక తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఉన్నటువంటి కుమారధార, పసుపుధార, గోగర్భం, పాప వినాశం డ్యాములన్నీ కూడా పూర్తిగా అయితే నిండిపోయాయి. ఇక వాటినంతా కూడా అక్కడికి భక్తులను కూడా అనుమతించట్లేదు అనేసి కూడా ఇప్పటికే టీటీడీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే రానున్నటువంటి భక్తులు అయితే మాత్రం యొక్క వర్షానికి కారణంగా కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి జర్మన్ షెడ్స్ అయితే మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 రోజులుగా కురుస్తున్నటువంటి నిరంతరంగా కురిసేటువంటి ఒక వర్షానికి అయితే మాత్రం భక్తుల రద్దీ కూడా ఇప్పటికీ సాధారణంగా ఉంది. తిరుమల మొత్తం అంతా కూడా నిన్నటి నుంచి ఎడతెరపలేని వర్షంతో పాటుగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయేసి ఆలయం చుట్టుపక్కలంతా కూడా ఇప్పటికే వరద నీరు కూడా వచ్చి చేరింది. ఇక శేషాచల అడవిలో ఉన్నటువంటి జలపాతాలంతా కూడా మనోహరంగా కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే తిరుమలలో అయితే కనిపిస్తా ఉంది. ఒక బెంగాల్ తుఫాన్ కారణంగా కూడా 2 రోజులకి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే వర్షాలు పడడంతో ఇంతకు ముందుగా ఉన్నటువంటి జలాశయాలు అయితే మాత్రం పూర్తిగా అయితే నిండుకుండలాగా అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే 3 సెంటీమీటర్లు మేర కూడా గేట్లు అయితే ఓపెన్ చేసి ఒక గోగర్భం డ్యామ్ ని, పాపనాశం డ్యామ్ ను కూడా విడుదల చేశారు టీటీడీ అధికారులు అయితే మాత్రం. ఇక రేపు ఎల్లుండి మాత్రం ఇలాగే పడితే మాత్రం మొత్తం గేట్లు కూడా ఓపెన్ చేస్తాం అనేసి, అలాగే కళ్యాణ్ డ్యామ్ కూడా డైవర్ట్ చేస్తాం అనేసి టీటీడీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కపిల్ తీర్థంలో కానీ, ఇక అలిపిరి దగ్గర ఉన్నటువంటి జలాశయాలు కానీ ఇప్పటికే ఒక జలపాతాలు అయితే మాత్రం పైనుంచి వరద నీరు అయితే దూకుతున్నటువంటి పరిస్థితి. అలాగే భక్తులు కూడా వీటిని చూడడానికి అయితే ఎక్కువగా ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఇక తిరుమలకు సంబంధించి అయితే వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క వర్షం దాడికి కూడా రూములు దొరకనున్నటువంటి భక్తులకి అయితే మాత్రం ఇప్పటికే కొన్ని జర్మన్ షెడ్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ సాధారణంగా ఉన్నటువంటి భక్తుల రద్దీ అయితే మాత్రం షెడ్లలో వేసి ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే టీటీడీ అధికారులు ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వర్షం కారణంగా కూడా తిరుమలకి భక్తుల రద్దీ అయితే ఇప్పటికే తగ్గిందనేసి చెప్తున్నారు. ఇక నిన్న సంగతి చూసుకుంటే మాత్రం నిన్నైతే మాత్రం 70,000 మంది వరకు భక్తులు అయితే దర్శించుకున్నారనేసి టీటీడీ అయితే చెప్తుంది. ఓకే నరేష్.